ఇక మళ్ళా నువ్వు ఎండిపోయిన ఎముక కావు. కానీ మనం ఇక నువ్వు యుద్ధ సన్నద్ధుడివి, సన్నద్ధురాలువై లైన్లోకి వెళ్ళాలి. వారందరూ ఎండిపోయిన ఎముకలందరూ మహాసైన్యమై లేచి నిలిచారట. దేవునికి మహిమ. బానిసలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి, లోకము నుండి బయటకు వచ్చేటప్పుడు ఇక వారు ఎట్లొచ్చారు? యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారు. ఇక వారి మధ్యలో చూడండి, వరుసగా యుద్ధాలు. ఇక దేవునికి స్తోత్రం. ఎన్ని యుద్ధాలు వచ్చినా వాగ్దత్త దేశానికి వాళ్ళందరినీ చేర్చాడు దేవుడు. దేవునికి అయిష్టులైన వారిని విసర్జిస్తే, దేవునికి ఇష్టలైన విశ్వాసపాత్రులందరినీ, విశ్వాసం కలిగిన వారందరినీ జయమిచ్చి వాగ్దత్త దేశానికి చేర్చాడు. చేర్చలా? ఈరోజు నీకు నాకు మనకి నిరీక్షణ కలుగునట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తిరిగి బ్రతికించాను, ఇక నీవు సైనికుడివి, సైనికురాలివై శత్రువు మీద యుద్ధం ప్రకటించమని మాట్లాడుతున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. శత్రువు మీద యుద్ధం ప్రకటించి ఇక వెనకడుగు వెయ్యొద్దు, పోరాడు. వాడు నీకు కల్పించినటువంటి ఈ మాయా తాయా పరిస్థితులన్నిటికీ వ్యతిరేకంగా ఇక ధ్వజమెత్తు, యుద్ధం ప్రకటించు. కృంగిపోయి, నీరసించిపోయి, దిగజారిపోయి, అలసిపోయి ఆగిపోయావు కదూ, ఇదిగో ఇప్పుడు నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను తిరిగి బ్రతికిస్తున్నా. ఇక వెళ్ళు, ఇక పోరాడు, నీ పక్షమున నేనున్న, జయము నీదే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరినీ దేవుడు పిలుస్తున్నాడు. మీరు నా పిల్లలు, మీరు సైనికులు.